హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించి మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు మంగళవారం మనందరికి తెలిసిందే. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ డే ఈ రోజు. సో దానికి అనుగుణంగా కొన్ని స్టాక్స్ మూవ్ అవటం చూసాం. సో ఇన్సూరెన్స్ స్టాక్స్ కానీ, చోలా ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కానీ కొద్దిగా స్ట్రెంత్ వీకెన్ అవుతే కనుక అదర్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రెంత్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక మనకి నిఫ్టీ పరంగా చూస్తే కనుక నిన్నటి ట్రేడింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ చూసాం మనం. ఎందుకంటే ఒక 30 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ నిన్నటి హై బ్రీచ్ చేయలేకపోయింది. సో 23,390 దాకా వెళ్ళటం చూసాం. నిన్నటి హై 23,411. అదేవిధంగా నిన్నటి లో బ్రీచ్ అయినప్పటికీ ఒక 10-20 పాయింట్స్ కిందకి వెళ్ళి 22,206 అండ్ ఇమీడియట్లీ రికవర్ అయిపోవటం చూసాం అక్కడికి. అండ్ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవటం చూసాం, ఒక 10 పాయింట్స్ అటు ఇటు పక్కన పెడితే. సో దీన్ని మనం డోజీ బార్ అంటాం అండ్ అన్సర్టనిటీ బార్. అగైన్ నిన్న మనం అనుకున్న ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది కాబట్టి అన్సర్టన్ బార్ అని. సో ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తుంది. మేబీ ఒక రేంజ్ ఆఫ్ 100 పాయింట్స్ లోనే కొద్ది కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. బికాస్ మనకి ఆల్రెడీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చూస్తే కనుక 7 సెషన్స్ లోనే ఎగ్జాక్ట్లీ 2000 పాయింట్స్ కూడా అప్ మూవ్ అవటం చూసాం. అఫ్ కోర్స్ పడినాక అది అప్ మూవ్ వచ్చింది కాబట్టి టోటల్ రికవరీ కూడా అవటం చూసాం. ఇక నిఫ్టీ రేంజ్ మనకి చూడాలంటే కనుక 22,910 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది డౌన్ సైడ్ లో. అదేవిధంగా మనకి ఆప్షన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ప్రాబ్లీ దాన్ని చూస్తే కనుక 23,500 దగ్గర ఒక క్లియర్ ఆప్షన్ ప్లే అనేది జరుగుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ 22,900 నుంచి 23,500 మధ్యలో అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ రోజు గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక పర్ఫార్మింగ్ సెక్టర్ ఈజ్ పర్ఫార్మింగ్. అంటే ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తుందో ఆ సెక్టర్ లో కొంత డిప్ వచ్చినా కూడా బయింగ్ జరగటం చూస్తున్నాం. లేదంటే కనుక ఫాలో ఆన్ బయింగ్ కూడా అంతే స్విఫ్ట్ గా రావటం చూస్తున్నాం. అది ఈ రోజు మనకి క్లియర్లీ ఆటో స్పేస్ లో కనపడుతుంది చూసాం. సో మారుతి, టాటా మోటార్స్, M&M లాంటి స్టాక్స్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా అదర్ సెక్టర్స్ ఏదైతే ఉందో ఐటీ నిన్న ఏదైతే ఒక బిట్ అండ్ డౌన్ సెక్టర్ గా అనుకున్నాం, ఈ రోజు ఒక రిలీఫ్ ర్యాలీ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ హెచ్సిఎల్ టెక్ కానీ, లేదంటే ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టెక్ మహీంద్రా, టీసీఎస్ అన్ని కూడా స్వల్ప గెయిన్స్ కి రావటం చూసాం. ఇక కోర్ సెక్టర్ లో ఒక మంచి బయింగ్ రావటం చూసాం. మేబీ బికాస్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో అలొకేషన్ ఏదైతే నిన్న అయిందో ఎక్కడా కూడా మోదీ గారు పాత మినిస్టర్స్ ని కూడా ఎక్కడ రీప్లేస్ చేయలేదు. సో అది వన్ గుడ్ థింగ్ అబౌట్ మార్కెట్స్ కోసం అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి లాంటి స్టాక్, అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక పిఎస్యూస్ లో కాన్ఫిడెన్స్ కొద్దిగా రిస్టోర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్పేస్ లో బయింగ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ కానీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఇవన్నీ కూడా స్వల్పంగా పెరిగాయి. అఫ్ కోర్స్ ఓఎన్జీసీ బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో ఉన్నప్పటికీ ప్రాబ్లీ అరౌండ్ 3% పెరిగింది. అదర్ స్టాక్స్ కొద్దిగా రికవరీ రావటం చూసాం. ఇక అదానీస్ లో ఒక చిన్న పాజిటివిటీ అనేది రావటం చూస్తున్నాం. ఒక సెంటిమెంట్ ప్రకారం మళ్ళీ బయింగ్ రావటం చూసాం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏదైతే అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్ ఏదైతుందో అది కొద్దిగా అండర్ పర్ఫార్మ్ ఫర్దర్ గా అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫార్మా స్పేస్ లో ఈరోజు సెకండ్ డే ఆల్మోస్ట్ ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ దివీస్ కానీ, సన్ ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డి కానీ ఇవన్నీ కూడా స్వల్పంగా వీక్ అవటం చూసాం. ఇక బిగ్ డాడీ రిలయన్స్ ఆఫ్టర్ నిన్న ఒక అప్ మూవ్ తర్వాత ఈరోజు కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీలో కొద్దిగా మిక్స్ గా ట్రేడ్ అయ్యాయి. హెచ్ఎల్ఎల్ అండ్ ఐటీసీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. ఇందాకే అనుకున్నట్టు ఎస్బీఐ లైఫ్ లో కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం నిఫ్టీ కాంపోనెంట్ లో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక వెరీ టైట్ రేంజ్ లో ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒక 30 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం అరౌండ్ 49,750 దగ్గర. అండ్ నిన్నటి హై ఏదైతే ఉందో 5250, అది నోవేర్ నియర్ బై వెళ్ళలేకపోయింది. ఎందుకంటే 49,970 రోజు హై ఫామ్ అవటం చూసాం. అండ్ అక్కడే ఒక బిగ్ సెల్ ఆఫర్ వస్తుంది. అంటే మనకు అర్థమైంది ఏంటి ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ బట్టి అంటే కనుక రేపు ఏదైతే వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ ఉందో, స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 50,000 దగ్గర ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. సో రేపు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది వీ నీడ్ టు వాచ్. బట్ నిన్నటి లో కింద అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. 49,662 నిన్న లో. ఈ రోజు క్లోజింగ్ చూస్తే 49,670. బట్ అగైన్ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగిందని చెప్పవచ్చు, ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ తోటి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 48,939 ఏదైతే మనకి 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక క్లియర్ సపోర్ట్ గా కనపడుతుంది యాజ్ ఆఫ్ నో. అంటే ఈ రోజు లో నుంచి చూస్తే కనుక వీఆర్ జస్ట్ అబౌట్ 500 పాయింట్స్ అవే ఫ్రమ్ సపోర్ట్ పాయింట్ అనొచ్చు. అండ్ అప్పర్ సైడ్ చూస్తే కనుక 50,250 ఏదైతే నిన్నటి హై ఉందో అదొక ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే హై ఫామ్ అయిందో 5670 అది కూడా ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంటుంది.
సో బ్యాంక్ నిఫ్టీ ఒక టైట్ రేంజ్ ఆఫ్ 48,900 నుంచి 50,700 మధ్యలో అట్లీస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ కదలాడే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక మిక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ గా చెప్పుకోవచ్చు. బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు ఫెడరల్ బ్యాంక్ అరౌండ్ 1.5% పెరిగింది. అదేవిధంగా పిఎన్బి, ఏయూ బ్యాంక్, ఎస్బీఐ స్వల్పంగా 0.5% దాకా కూడా పెరగటం చూసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ ఈరోజు కోటక్ బ్యాంక్ అనుకోవచ్చు, 1.5% డౌన్ అవటం చూసాం. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఈ 5-6 బ్యాంక్ కూడా స్వల్పంగా వీక్ అవటం చూసాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ డామినేట్ చేశాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని పాజిటివ్ లో ట్రేడ్ అయ్యాయి. ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 4% దాకా పెరగటం చూసాం. సో స్టాక్స్ లైక్ పెట్రోనెట్ కానీ, బిహెచ్ఎల్ కానీ, కాంకర్, గుజరాత్ గ్యాస్, ఐఓసి, భారత్ ఫోర్జ్, ఐఆర్సిటిసి ఆల్ స్టాక్స్ రెడ్ లో గ్రీన్ లోనే క్లోజ్ అవటం చూసాం. ఇక హైబీటా నేమ్స్ మనకి ఐడియా కానీ, ఐఈఎక్స్ కానీ, ఎంసీఎక్స్, పాలీక్యాప్, పిఈఎల్ ఇవన్నీ కూడా ఒక పాజిటివిటీ ఈ రోజు రావటం చూసాం. ఇక మిడ్ క్యాప్ లో ఎల్టీటీఎస్ ఏదైతే ఐటీ స్పేస్ ఉందో అవి కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. అదేవిధంగా రియాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డిఎల్ఎఫ్, ఓబ్రాయ్ కూడా పాజిటివ్ ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ ఫస్ట్ మనం ఇండిగో గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రమోటర్ ఏదైతే 3.5% స్టేక్ అమ్మాడో ఈ రోజు అది క్లియర్ గా మనకి ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయింది. అబౌట్ 4% డౌన్ అవటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ లైక్ లూపిన్, గ్లెన్మార్క్ ఫార్మా ఏదైతే ఫ్రంట్ లైన్ లో వీక్ ఉందో అది ఇక్కడ కూడా మనకి వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇందాక అనుకుంటూ ఐసిఐసిఐ జనరల్ ఇవన్నీ కూడా స్వల్పంగా వీక్ అయింది. దట్స్ బికాస్ ఆఫ్ ఫిన్ నిఫ్టీ. ఇక మనకి క్యాష్ సెగ్మెంట్ లో పెరిగిన స్టాక్స్ చూస్తే కనుక ఈరోజు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ గా హెచ్జీ ఇన్ఫ్రా చెప్పుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక దీనిలో స్టాక్ అబౌట్ 17% అప్ మూవ్ రావటం చూసాం. ఆల్మోస్ట్ 1580 నుంచి 1800 దాకా పెరగటం చూసాం. అండ్ దీనిలో వాల్యూమ్ చూస్తే 23 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. అండ్ ఆల్ టైమ్ హై అండ్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అయిన స్టాక్. సో యావరేజ్ వాల్యూమ్ దీని 1.5-2 lakhs పర్ డే అవుతే కనుక ఈరోజు 23 lakhs దాకా వాల్యూమ్ అయింది. సో క్లోజ్ టు అబౌట్ 20 times ఆఫ్ ద వాల్యూమ్ అని చెప్పుకోవచ్చు మనం. ప్రాబ్లీ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టాలి. డెఫినెట్లీ ఇక్కడైతే కొనకూడదు. రీజన్ ఏంటి అంటే కనుక ఈ మంత్ లోనే ఇది ఆల్మోస్ట్ 920 నుంచి 1800 డబల్ అవటం చూస్తున్నాం. సో బట్ ఇంత వాల్యూమ్ అయింది కాబట్టి సమ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొని ఉండొచ్చు. వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఇంకో స్టాక్స్ లేదు బాటమ్ నుంచి పెరిగిన స్టాక్ చూస్తే కనుక అడోర్ వెల్డింగ్ ఈ రోజు ఒక 15% అప్ మూవ్ రావటం చూసాం. ఇది మన గతంలో కూడా అనుకున్న స్టాక్. ఇది 1770 నుంచి 1100 దాకా పడుతుంది చూసాం స్టాక్. ఈరోజు అనూహ్యంగా అబౌట్ 8 lakh వాల్యూమ్ తోటి ఒక 13 to 14% దాకా పెరగటం చూసాం. దీనిలో యావరేజ్ వాల్యూమ్ పర్ డే 23 కూడా అవ్వదు పర్ డే. సో ఇలాంటి మూవ్స్ రావటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఆర్ఐఎల్ అండ్ ఆర్పవర్ లాంటి స్టాక్స్ లో దిర్ ఈస్ సమ్ గుడ్ మూవ్. మన హైదరాబాద్ స్టాక్స్ 2 స్టాక్స్ వి షుడ్ నేమ్. ఎందుకంటే ఆంధ్ర స్టాక్స్ ఏవైతే గత కొన్ని రోజులుగా మనం అనుకున్నాం, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ మెజారిటీ వచ్చిందో అవన్నీ కూడా చాలా స్టాక్స్ బ్యాక్ సీట్ తీసుకున్నాయి. ఆ తరుణంలో 2 స్టాక్స్ ఈ రోజు కూడా అప్ మూవ్ రావటం చూసాం. ఒకటి నవా అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి నాట్కో ఫార్మా. సో ఈ 2 స్టాక్స్ కూడా క్లోజ్ టు అబౌట్ 10% పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ లిఖితా ఫార్మా కూడా ఒక 3 to 4% పెరగటం చూసాం. ఇక అదర్ రైల్వే స్టాక్స్ లో మనం చూస్తే కనుక రైల్టెల్ కానీ, ఇర్కాన్ కానీ, ఆర్బిఎన్ఎల్ కానీ, టెక్స్ రైల్ ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 7% దాకా పెరగటం చూసాం. ఇక లూజర్స్ లో మనకు వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఈ రోజు మనకి పిఎన్సి ఇన్ఫ్రా ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ మనం ట్రాక్ చేసే స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ లో ఒక 4 ఎంప్లాయీస్ అరెస్ట్ చేశారన్న వార్త రావటం చూసాం. అదేవిధంగా ఎండి కూడా నోటీసెస్ కూడా వెళ్ళాయని చూసాం. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు మోస్ట్ ఆఫ్ ద ఆంధ్ర స్టాక్స్ ఆర్ మేబీ కంబైన్డ్ స్టేట్ స్టాక్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సాగర్ సిమెంట్ 8% కరెక్ట్ అయింది. ఏసీపీ అబౌట్ 8% కరెక్ట్ అయింది. ఇన్ఫాక్ట్ అదర్ స్టాక్స్ లైక్ హెరిటేజ్ అయితే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ డౌన్వర్డ్ సర్క్యూట్ లో ట్రేడ్ అయింది. నేను ఒక బిగ్ బ్లాక్ డీల్ తర్వాత ఈ రోజు ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. మేబీ ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి పడినా కూడా ప్రాబ్లీ ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు. ఇన్ఫాక్ట్ అవంతి కూడా ఒక 3.5% కరెక్ట్ అవటం చూసాం. ఎందుకంటే 60% విత్ ఇన్ 4 days పెరిగిన స్టాక్స్ లో 5% కరెక్షన్ అనేది నాట్ ఏ గ్రేట్ థింగ్. సో అట్లీస్ట్ రిట్రేస్మెంట్ మనం చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ రిట్రేస్మెంట్ చూస్తే కనుక రిజల్ట్స్ రోజు అబౌట్ 480 రూపీస్ ఉన్న స్టాక్ 720 దాకా వెళ్ళటం చూసాం. అండ్ 2 గ్యాప్స్ కూడా క్రియేట్ అయినాయి. 607 అండ్ ప్రాబ్లీ 546. సో ఈ గ్యాప్ ఫిల్ చేస్తేనే దెర్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ రిస్క్ టు రివార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. అలా ప్రాబ్లీ విత్ ఇన్ పడింది కదా 5-10% అని చెప్పి మాత్రం ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే ఈ స్టేజ్ లో కనపట్లేదు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కోసం 2 స్టాక్స్ ని ట్రాక్ చేయమని సజెస్ట్ చేస్తాం. వన్ ఈజ్ నాట్కో
సో ఈ రోజు పెరిగిందని కాదు రీజన్. సో దానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే 1181 అనేది 2021 హై. సో ఈరోజు 1177 దగ్గర క్లోజ్ అవుట్ చూసాం నాట్కో. సో డెఫినెట్లీ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇలాంటి చాట్స్ ని మనం యాంటిసిపేషన్ బ్రేక్అవుట్ అని అంటాం. సో యాంటిసిపేషన్ లో ఈ స్టాక్ మేబీ నెక్స్ట్ 1-2 డేస్ లో 1200 పైన క్లోజ్ అవుతుంది అని కొనుక్కుంటే కనుక అఫ్ కోర్స్ దీనికి 2-3 ప్రైస్ పాయింట్స్ ఉండాలి. ఎందుకంటే హైలో స్ట్రక్ అవుతే కనుక అగైన్ కిందకు వచ్చినప్పుడు యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి ఇలాంటి స్టాక్స్ లో. సో నాట్కో రికమెండ్ చేస్తున్నాం 1170. అఫ్ కోర్స్ ట్రేడింగ్ ఐడియా, ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్. 1170 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అప్ టు 1080 1 మంత్ సజెస్ట్ చేస్తాం. అండ్ స్టాప్ లాస్ ఇస్ 1035. ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టమని సజెస్ట్ చేస్తాం. అదేవిధంగా కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న వాళ్ళు దే క్యాన్ లుక్ ఎట్ జైన్ ఇరిగేషన్. సో దీనికి రీజన్ ఏంటి అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై పైన క్లోజ్ అవుట్ అని చూసాం. ప్రీవియస్ స్వింగ్ హై ఇది 7340, ఈరోజు క్లోజ్ టు 76 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో దీనికి కారణం మనకు కాల్ ఇవ్వటానికి రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంది. సో 73 నుంచి 73 వరకు, 76 నుంచి 73 వరకు అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం ఈ స్టాక్ ని. ఎందుకంటే స్టాప్ లాస్ ఇస్ క్లోజ్ బిలో 71. సో ఒకవేళ 73 వరకు మనకి దొరికినా కూడా 74 కాస్టింగ్ అవుతుంది మనకి. అండ్ 71 అంటే ఇట్స్ ఓన్లీ 3 రూపీస్ రిస్క్ ఈ స్టాక్ లో. అఫ్ కోర్స్ 5% 3 రూపీస్ అన్నా కూడా. అండ్ ఒకవేళ మార్కెట్ సహకరించి ఈ స్టాక్ మళ్ళా కొంచెం అప్మూవ్ వచ్చిందంటే కనుక ఈజీగా 84 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 3 రూపీస్ రిస్క్ అండ్ 10 రూపీస్ రివార్డ్ కాబట్టి 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈవెన్ జైన్ ఇరిగేషన్ కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళకి ఈ స్టాక్ ని సూచిస్తున్నాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అంటే కనుక అక్కడ డిస్ప్లే చేసిన నెంబర్ కాల్ చేస్తే కనుక ఇండివిజువల్లీ పర్సనల్ సర్వీసెస్ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో.